హస్తినటూరులో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో రోజు ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై షాతో డిస్కస్ చేశారు రేవంత్, భట్టి. మరోవైపు మధ్యాహ్నం 1:30 ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీంతో తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రధానితో చర్చించనున్నారు రేవంత్, భట్టి. ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎం టూర్ అప్డేట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, షాతో భేటీ వివరాలేంటి? ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. అపర్ణ, ఇద్దరు సీఎం, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరు కూడా అమిత్ షాను కలిశారు. అమిత్ షాతో ఒక భేటీ సుమారు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి కూడా భేటీ నడుస్తూ ఉంది. ఈ భేటీలో కీలకంగా విభజన చట్టానికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ ఉంది. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. చాలా వరకు కొన్ని పరిష్కారం అయ్యాయి, ఇంకొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కోరడంతో పాటు గతంలో లాస్ట్ టైము ఢిల్లీలో హోంమంత్రిని కలిసినటువంటి సందర్భంలో ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించిన కేటాయింపులు పెంచాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. పెరిగినటువంటి జిల్లాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్ల కేటాయింపులు ఉండాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. వాటిని మరొకసారి ఫాలోఅప్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. దాంతో పాటు వెనుకబడినటువంటి జిల్లాలకు సంబంధించిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులున్నాయి. వాటితో పాటు ఇటు నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర హోంశాఖ విడుదల అనేది కూడా చేయాల్సి ఉంది. వాటికి సంబంధించినటువంటి పర్సూయింగ్ అంతా కూడా, ఎందుకంటే కీలకమైనటువంటి శాఖలకు వాటికి సంబంధించిన వచ్చేటువంటి నిధులకు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలకంగా ఉంది. విభజన చట్టం అమలుకు సంబంధించి కూడా నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖనే ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని త్వరితగతిన చూపెట్టాలంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. ఇక ఎల్లుండి 6వ తారీఖున ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎంతో భేటీ కావడం ఉంది. విభజన సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేసేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు కూడా భేటీ అవుతున్నారు. కాబట్టి ఆలోపే కేంద్ర మంత్రిని కలిసి, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి విభజన సమస్యలకు సంబంధించి వారితో చర్చించడము, అలాగే రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర హోంశాఖ నుంచి ఏవైతే అనుమతులు రావాల్సి ఉన్నాయో వాటికి సంబంధించి విజ్ఞప్తులు అనేది కూడా చేయబోతున్నారు. ఇక ఈ భేటీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:30 ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. ఇంకా త్వరలోనే ఈ రైనీ సీజన్ లోనే, వర్షాకాల సమావేశాల్లోనే బడ్జెట్ సెషన్ అనేది కూడా ప్రవేశపెడుతున్నారు. కాబట్టి రాష్ట్రానికి కొంత అధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా, రాష్ట్రానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చేటువంటి నిధుల విడుదలలో కొంత జాప్యం అనేది కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్ లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకురాబోతున్నారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో జరిగినటువంటి బడ్జెట్ ప్రిపరేషనరీ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆ సందర్భంగా కూడా తెలంగాణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఇక ఈ రోజు ప్రధానిని కలిసి చాలా అంశాలు, ఎందుకంటే గతంలో మొదటిసారి కలిసినటువంటి సందర్భంలో ఒక 10-15 ఇష్యూస్ ని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలనేటువంటి డిమాండ్ తో పాటు రాష్ట్రానికి సంబంధించి బకాయిలో ఉన్నటువంటి నిధుల విషయంలో కావచ్చు, అలాగే ఇతర ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏవైతే ప్రవేశపెట్టబోతుందో వాటికి సంబంధించి తెలంగాణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తులు కూడా చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించిన సందర్భంలో కూడా కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారు. వాటికి అడిషనల్ గా ఇప్పుడు ఇది ఫాలోఅప్ లాగా చూడాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చినటువంటి ఏవైతే రిప్రజెంటేషన్ ఉందో వాటిని మరొకసారి ప్రధానికి ఇచ్చి వాటికి సంబంధించి త్వరితగతిన ఆ పనులన్నీ కూడా పూర్తయ్యేలాగా విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. కీలకంగా రాష్ట్రానికి సంబంధించి కేంద్ర సహకారం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర సహకారం చాలా అవసరము. నిధుల విషయంలో కావచ్చు, బకాయిలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవి త్వరితగతిన రాష్ట్రానికి చేరితేనే సంక్షేమ పథకాలు అనేది కూడా అమలుకు ఈజీ అవుతుంది. వాటికి సంబంధించి ఫాలోఅప్స్ మీటింగ్స్ కూడా ఈ రోజు ఉండబోతున్నాయి. వీరి ఇద్దరు భేటీతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చుకునేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే ఎవరైతే కొత్తగా కేంద్ర మంత్రులుగా
బాధ్యతలు చేపట్టారో శాఖలకు సంబంధించినటువంటి రాష్ట్ర శాఖలకు సంబంధించిన మంత్రులు వారిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసే దిశగా మంత్రులను కలుస్తున్నారు, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కీలక భేటీలు అనేది కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చేటువంటి అవకాశాలున్నాయి.